మాజీ మంత్రి వైసీపీ నేత కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి కాంగ్రెస్లోకి పిల్ల కాంగ్రెస్ కలిసిపోతుందన్నారు. షర్మిల అడ్డుపడకపోతే ఈపాటికే కాంగ్రెస్లోకి వైసీపీ విలీనం అయ్యేదని చెప్పారు. మహా అయితే వచ్చే ఏడాది కాంగ్రెస్లోకి వైసీపీ విలీనం అవుతుందని జోషం చెప్పారు. బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. జిల్లా వైసీపీలో కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి కాంగ్రెస్లోకి పిల్ల కాంగ్రెస్ కలిసిపోతుందన్నారు. షర్మిల అడ్డుపడకుంటే ఈపాటికే కాంగ్రెస్లోకి వైసీపీ విలీనం అయ్యేదని చెప్పారు. మహా అయితే వచ్చే ఏడాది కాంగ్రెస్లోకి వైసీపీ విలీనం అవుతుందని జోషం చెప్పారు. బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. జిల్లా వైసీపీలో కలకలం రేపుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ శ్రీనివాస్. బాలినేని శ్రీనివాస్ మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అదేవిధంగా రామారావు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి సంచలనం సృష్టించినటువంటి కామెంట్స్ బాలినేని శ్రీనివాస్ చేశారని చెప్పి అనుకోవచ్చు. ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కువ కాలం అంటగాగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో బాగా ఎక్కువ అంటగాగినటువంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా బాలినేని కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. తర్వాత ఆయన పార్టీలోనే కొనసాగారు. అయితే కొన్నిసార్లు ఆయన బుజ్జగింపుల పర్వం గత 6-7 నెలలుగా చూస్తే కనుక బాలినేని శ్రీనివాస్తో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పార్టీలో ఉన్న నేతలకు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కానీ బుజ్జగించుల పర్వం ఎక్కువ కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే బాలినేని పార్టీ విడిచి వెళ్లకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున గతంలో కూడా ఇటు విజయసాయిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరణం బలరాం కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన పార్టీ వదిలేకుండేందుకు పెద్ద పెద్ద కీలక నేతలందరూ కూడా ఆయనతో మంతనాలు జరిపారు. జగన్మోహన్ రెడ్డికి ఆయనకున్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను ఫిల్ చేసేటువంటి ప్రయత్నం గతంలోనే చేశారు. అయితే గత కొద్ది రోజులుగా మరొకసారి బాలినేని శ్రీనివాస్ పార్టీ వెడుతున్నట్టుగా సమాచారం ఉంది. అంతేకాకుండా పార్టీ విడిచి వెళ్లేటప్పుడు కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. గత కొద్ది రోజుల కింద చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విధానాలు, ప్రతిపక్ష నేతగా కూడా ఆయన విధానాలు పూర్తిగా బాగాలేదు, పార్టీ ఉంటుందో మునుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది, అనవసరమైన నాటి కోసం రాద్ధాంతం చేస్తున్నారు, వాటి మీద మమ్మల్ని కూడా అనేక సందర్భాల్లో కీలక కామెంట్స్ కూడా చేయమని చెప్పిన మాకు ఆదేశాలు ఇస్తున్నారు, మాకు ఇబ్బందికరంగా ఉంది ఈయన ప్రవర్తన అంటూ కూడా కొద్ది రోజుల కింద కామెంట్ చేశారు. ఏది ఈవీఎంలకు సంబంధించిన చేసినటువంటి కామెంట్స్. సో సేమ్ టైము మరొకసారి ఇలాంటి కామెంట్స్ మరొకసారి కూడా చేస్తూ ఈరోజు కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో మరొకసారి కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. అయితే రానున్న
2025 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా మూసేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి అరెస్టుని దృష్టిలో పెట్టుకుని ఇటు ఉమ్మడి కూటమి ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఆయనకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ తో ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇటు షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి పావులు కదుపుతూ ఉన్నారు. ఆయన రానున్న రోజుల్లో కూడా పార్టీ బలపడే అవకాశం లేదు. ఆయన జైలుకెళ్లకుండా ఉండాలంటే పార్టీని విలీనం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పార్టీని 2025లో విలీనం చేస్తారు. అయితే గతంలోనే పార్టీకి సంబంధించిన కొన్ని చర్చలు జరిగినాయి. అటు డికే శివకుమార్తో కావచ్చు, ఇతర వ్యక్తులతో కూడా కొన్ని సందర్భాల్లో చర్చలు జరిపారు. ఇవన్నీ వాస్తవాలే. అప్పుడు షర్మిల అడ్డం పట్టడంతో కూడా పూర్తిగా ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. కానీ 2025లో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ విలీనం కాబోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా బాలినేని శ్రీనివాస్ కి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి ఏదైతే ఈ మనీ ట్రాన్సాక్షన్స్ లో విషయంలో కూడా ఈ పెద్ద ఎత్తున వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందనేది బయట నడుస్తున్నటువంటి చర్చ. అంటే ఏది బాలినేని శ్రీనివాస్ దగ్గర నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారని పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, ఇతర కార్యక్రమాలకు కావచ్చు. అంతేకాకుండా జరిగినటువంటి ఏదైతే స్కాములు కొన్ని ఏదైతే ఈ మైనింగ్, ఇసుక మాఫియా మధ్య లాంటి వాటిలో కూడా బాలినేని శ్రీనివాస్ కి పేరుతో వాడుకుని అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతా, ఇతర వ్యక్తుల ఖాతాల్లోకి ఆ డబ్బులు జమ చేసుకున్నారు. నాకు అన్ని రకాలుగాను అన్యాయం జరిగింది ఈ పార్టీలో అనేది సూజాయిగా అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులతో కూడా సంభాషిస్తున్నట్టు కూడా కొంతవరకు బయట సమాచారం బయట నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఇందులో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి కూడా. కానీ 2025లో జగన్మోహన్ రెడ్డి పార్టీని కాంగ్రెస్ లో పార్టీలో విలీనం చేయబోతున్నారనేది ప్రస్తుతానికి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే బయట నుంచి ఎవరో చెప్పేటువంటి ఊహాగానాలు కాకుండా ఆ పార్టీలో ఎక్కువ అంటగాగినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డితో ఎక్కువ అంటగాగినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్స్ చేయడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు రామారావు. అయితే ఇప్పుడు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది? అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం బలం లేదనే విషయం అయితే తెలుసు. చెప్పాలంటే ఒక విధంగా జీరో అని చెప్పాలి. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయాల్సినంత అవసరం వైసీపీకి ఉందా? శ్రీనివాస్ ఎగ్జాక్ట్ గా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ రామారావు ఎగ్జాక్ట్ గా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ 2025 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తే గనక అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ విలీనం అవటం వల్ల జగన్మోహన్ రెడ్డి మాన్య, అదేవిధంగా షర్మిలాకి సంబంధించి రాజశేఖర రెడ్డికి సంబంధించిన మాన్య ఏదైతే ఉందో అది కొంతవరకు వర్కౌట్ అయ్యే వరకు అవకాశం ఉంది. అంతేకాకుండా 2029కి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలో రాకపోతుంది అని అంటే మొన్న జరిగినటువంటి కేంద్ర ఫైట్ ఇటు బీజేపీకి కాంగ్రెస్ జరిగినటువంటి ఫైట్ లో ఇంచుమించుగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది 2029లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఆ గణాంకాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అరెస్టులు రానున్న రోజుల్లో అరెస్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్టులకు సంబంధించిన విషయం కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఈ అన్నిటి నుంచి కూడా ఆయన బయటకు ఉండాలి, బయటపడాలి అంటే గనక ప్రత్యామ్నాయం కాంగ్రెస్. ఎందుకంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితులు లేవు అనేది మేధావుల అంచనా. కానీ ఈ నేపథ్యంలో ఆయనకు మిగిలిన ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటి అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ఆయన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీతో అంటగాగటం, కేంద్ర రాజకీయాల్లో ఆయన కేంద్రంలో బలపడినటువంటి పార్టీ, కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీతో ఉంటే ఆయనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడటం. సో ఈ ఆలోచించుకుని ఆయన ముందుకెళ్తున్నారని అనుకున్నది చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఇంకొక చర్చ కూడా కొత్తగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పెద్ద వ్యత్యాసం లేదు. వాళ్ళు సీట్లు గెలవలేకపోతున్నారు, ఓట్లు కొంతవరకు చీల్చగలుగుతున్నారు. కానీ 40% ఓట్ బ్యాంక్ సంపాదించగలిగినటువంటి వైఎస్ఆర్సీపీ అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా 150 స్థానాలు సాధించి 11 స్థానాలకు పడిపోవడంతో ఇటు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నేతలు పక్క చూపు చూడటం, పక్క పార్టీ వైపు వెళ్ళిపోవటమే కాకుండా వీళ్ళందరూ కూడా ఎటు నుంచి కాంగ్రెస్ నుంచి ఎలాగైతే వీళ్ళందరూ నేతలందరూ బయటకు వచ్చారో తిరిగి మళ్ళాగలాగే కాంగ్రెస్ గూటికి చేరేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుంటే జాతీయ నాయకత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి ఓ గుర్తింపుతో పాటు
పాటు పని చేసుకోవచ్చు, చాలా సుదీర్ఘకాలం రాజకీయాలు ఉండొచ్చు అనేది చాలా మంది సీనియర్స్ కూడా ఆలోచిస్తున్నారు. అయితే వాళ్ళ తరాల కోసం కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్న నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తూ కూడా వెళ్ళిపోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకున్న నిర్ణయాలు, సీనియర్స్ దగ్గర తీసుకున్న నిర్ణయాల్లో భాగంగానే ఆయన సేఫ్ గా ఉండాలన్నా పార్టీని తీసుకెళ్లి విలీనం చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనే దాని మీద చర్చ నడుస్తుంది. సో అవి దృష్టిలో పెట్టుకుని బాలినేని శ్రీనివాస్ ఈ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. కానీ షర్మిల పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మాత్రం కూడా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.